చాలాసార్లు మన చూపు, మన దృష్టి అంతా కూడా ఈ క్రిందకే పరిమితమై ఉంటుంది, భూమి మీదకే పరిమితమై ఉంటుంది. క్రింద విషయాలతోనే మన జీవితం సాగిపోతుంది, ముగించబడిపోతుంది. ఎప్పుడైనా కొంచెం పైన జరిగేటువంటి విషయాల్ని చూసామా? దేవుని విషయాల్ని, దేవుడు ఆనందించేటువంటి విషయాల్ని మనం ఎప్పుడైనా చూసామా? అలా చూడగలగాలంటే ఒక దర్శనమో కలో అవసరం లేదు, కానీ దేవుని వాక్యంలో ఆ పరలోకంలో ఆనందం, దేవుడు ఎప్పుడు బహుగా సంతోషిస్తాడో లేఖనాల్లో మనకి కనపడతాయి. లేఖనాల ద్వారా మనం క్రింద మాత్రమే కాకుండా పరలోకంలో జరిగేటువంటి సంఘటనను మనం చూసినప్పుడు కొన్నిసార్లు పరలోకంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. అసలు నేను సంతోషం లేని సమయం అంటూ ఏది లేదని చెప్పలేను, కానీ కొన్నిసార్లు ఇట్స్ ఎ హై డే ఇన్ హెవెన్, ఇట్స్ ఎ హై డే ఇన్ హెవెన్, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ హెవెన్. కొన్నిసార్లు చాలా గొప్ప అత్యున్నతమైనటువంటి రోజుగా కొన్ని రోజులు ఉంటాయి. చాలా సంతోషకరమైనటువంటి రోజుగా కొన్ని సమయాలు ఉంటాయి. ఈరోజు నేను అదే చెప్పాలనుకుంటున్నాను. పరలోకంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం మనోనేత్రాలు తెరిచి వాక్యం అనేటువంటి ఆ యొక్క ద్వారం ద్వారా చూస్తే ఎంత సంతోషమో మన ప్రభువే చెప్తున్నాడు. ఎంత సంతోషం ఉందో పరలోకంలో. దేవుని ఎదుటున్నటువంటి దేవదూతలకి ఎంత సంతోషం ఉందో అనేటువంటిది చూస్తే ఇక్కడ చూడండి, అది చాలా ప్రత్యేకమైనటువంటి సంతోషం. అది దేవుని ఎదుట సంతోషం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. దానికి కారణం ఏంటో కూడా ఈ వచనాల్లో మనం చూస్తాం. నిన్న కూడా దైవజనులు ప్రస్తావించారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 లాస్ట్ ప్యారబుల్స్ని మనం చూస్తాం. లాస్ట్ ప్యారబుల్స్ అంటారు. అంటే 3 కోల్పోయినాయి నిజానికి. ఆ 3 ఏంటండి? మొట్టమొదటిది గొర్రెపిల్ల, రెండోది నాణ్యము, మూడోది తప్పిపోయిన కుమారుడు. ఆ 3 కోల్పోయినప్పుడు 3 కోసం వెతకటం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్, కాపరి ఏం చేస్తాడండి? 99 గొర్రెల్ని విడిచిపెట్టి 1 గొర్రె కోసం వెతకటం జరిగింది. ఈమె 9 నాణ్యాలు ఉన్నాయి, కానీ 1 నాణ్యం కోసం దీపం వెలిగించి చీపురుతో వెతికింది, ఊడ్చింది, వెతికింది. అంతేకాదు, ఈ కుమారుడు కోసం తండ్రి ఎప్పుడు కూడా పైనుంచి వెతుకుతా ఉన్నాడు. అసలు పొలంలో వస్తాం చూస్తున్నప్పుడు ముందుకు పరిగెట్టుకుంటా వెళ్ళాడు. అంటే మొట్టమొదటిగా పోయినాయి, రెండవదిగా ఎతికారు, మూడవదిగా వెతక్క గొర్రె దొరికింది. వెతక్క నాణ్యము దొరికింది. తర్వాత ఎదురు చూడగా కుమారుడు కూడా తిరిగి వచ్చాడు, దొరికాడు. తప్పిపోయినోడు దొరికాడు. ఇప్పుడు ఇంకా 4వది ఏంటంటే, తప్పిపోయినవి, పోగొట్టుకున్నవి వెతికారు, వెతగ్గా, 3వది దొరికాయి, దొరకగా సంతోషం. ఈ 3 ఉపమానాల్లో, ఈ 3 ప్యారబుల్స్లో మీరు ఇది చూస్తారనమాట. గొర్రె దొరికిన వెంటనే కాపరి ఏం చేశాడండి? భుజాల మీద ఎత్తుకుని సంతోషించండి అని తన పొరుగువారితో, స్నేహితులతో చెప్పాడండి. నాణ్యం దొరికిన వెంటనే ఆ తల్లి ఏం చేసిందండి? సంతోషించింది, నాకు నాణ్యం దొరికిందని సంతోషించింది. అలాగనే తప్పిపోయిన కుమారుడు వచ్చిన వెంటనే తండ్రి సంతోషించాడు, నాతో పాటు సంతోషించండి అని గొప్ప విందు కూడా చేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్యారబుల్స్. ఈ దీంట్లోంచి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఏంటంటే, నేను చదువుతానండి. అదేంటంటే చూడండి, when that which was lost is found, there is joy. ఈ సెంటెన్స్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. when that which was lost is found, there is great joy. పోగొట్టుకున్నది దొరికినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. పోగొట్టుకున్నది దొరికినప్పుడు చాలా సంతోషం ఉంటుంది.
లూకాసు వార్త 19:10 అందరికి వచ్చిన కంటత వాక్యమే ఇది. ఏమనుందంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయింది ఏంటంటే పాపి. ఆ పాపి మారు మనసు పొందితే, రక్షణ పొందితే ఎంత ఆనందమో తెలుసా? ఈరోజు ఈ 3 ప్యారబుల్స్ని, 3 ఉపమానాలని ఉద్దేశించి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలోనే దాన్నే భాగాలు చేసుకుని మనం వర్తమానం విందాం. లూకా 15:10 అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. నేను చదివేస్తాను మళ్ళీ. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను పరలోకంలో ఈ దృశ్యాన్ని మనం దూరదృష్టితో చూస్తే కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఇదే వాక్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ధ్యానం చేస్తే అమూల్యమైన ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలని మనం నేర్చుకుంటాం. ఈ పరలోకపు సంతోషానికి కారణం ఏంటో ప్రభువు చెబుతున్నాడు. చాలా సంతోషం ఉందంటున్నాడు కదా పరలోకంలో. ఒక మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని ఎదుట సంతోషము కలుగును అన్నాడు. గొప్ప సంతోషం అన్నాడు. అంతేకాదు, మీరు 7వ వచనంలో కూడా చూస్తే ఏమనుంది? అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రతిరోజు సంతోషమే పరలోకంలోను, కానీ మారు మనసు పొందాడంటే ఒక పాపి మరి ఎక్కువ సంతోషం పరలోకంలో ఉంటుందంట. కాబట్టి మొట్టమొదటిగా నేను ఇలా చెప్తున్నా ఏంటంటే, మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందంట. మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట చాలా గొప్ప సంతోషం కలుగుతుందంట. అందులో నెంబర్ 1 మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ థాట్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి తలంపులు ఇవన్నీ కూడా. నోటీస్ ఫస్ట్ ఇన్ దీస్ టర్మ్స్ దట్ దిస్ జాయ్ ఈజ్ ఓవర్ వన్ సిన్నర్. గమనించారా? మొట్టమొదటిగా ఈ సంతోషం ఒక పాపి విషయమై అని మీరు గ్రహించాలి. ఒక పాపి విషయమై అని మీరు ఆలోచన చేస్తే, ఒకవేళ 2 పాపల విషయమై అయితే ఇంకెంత సంతోషం, డబుల్ హ్యాపీనెస్. అదే నిన్నటి విషయంలో చూసుకుంటే 9 మందిని చూసుకుంటే, 100 మందిని తీసుకుంటే, 1000 మందిని, 1,00,000 మందిని, 1,00,00,000 మందిని తీసుకుంటే ఇక ఎలాంటి సంతోషం, సంబరం, ఉత్సవం పరలోకంలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక పాపి ఒక పెద్ద సెలబ్రిటీని గురించి అంటలేదు ఇక్కడ, లేకపోతే బాగా మాట్లాడేవాడు, పాటలు పాడేవాడు, గొప్ప ఉద్యోగం చేసేవాడు, గొప్ప ఆస్తిపరుడైనటువంటి వాడి గురించి, గొప్ప జ్ఞాని, ఇన్వెన్షన్స్ చేసిన వారిని గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఒక పాపి విషయం, ఒక పాపి. మీరు అర్థం చేసుకుంటున్నారా? హౌ మచ్ ప్రేషియస్ యు ఆర్ ఇన్ గాడ్ సైట్. మీరు దేవుని దృష్టిలో ఎంత ఉన్నతమైనటువంటి వారు. నేనేమీ కాదు అనుకుని కొంతమంది సాక్ష్యాల్లో నేను విన్నాను. ఏంటంటే, అసలు నేనేం కాదు, అసలు నాకు మాట్లాడటమే చేత కాదు, నిలబడటమే చేత కాదు, విద్య అయితే చదివాం, బీటెక్స్ తర్వాత ఇటువంటి ఎంటెక్స్ ఇటువంటి ఉన్నతమైన చదివాం, కానీ సాధారణమైన ఉండి అనుకుంటున్నావా నువ్వు? ఎస్, అటువంటి ఒక్క పాపి చాలండి, ఒక్క పాపి. నెంబర్ 2 ఏంటంటే ఇందులోనే నోటీస్ నెక్స్ట్ దట్ ద రిజాయిసింగ్ ఈజ్ ఓవర్ వన్ సిన్నర్ దట్ రిపెంటెత్. అంటే అర్థం ఏంటంటే, తర్వాత గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సంతోషం ఒక పాపి విషయమే కాదు. రిమెంబర్, ఒక పాపి మారు మనస్సు పొందితే అది. చాలామంది ఉన్నారండి, వారు అలా ఉండిపోతే కాదు అక్కడ సంతోషం. మీరు అలాగే వెనక బెంచ్లో కూర్చుని, మీరు అలాగే రోజులు గడిచిపోతూ వర్తమానాలు వింటూ తర్వాత ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తే కాదండి. ఒక పాపి మారు మనసు పొందితే అని అంటే, ప్రభువా
నేను ఇంతవరకు ఇలా ఇలా నడుస్తూ ఉన్నాను ప్రభువా, నా యొక్క నడకంతా కూడా ప్రభువా లోకం వైపు ప్రభువా, లోకాశుల వైపు ప్రభువా, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు, నా యొక్క నడకంతా కూడా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలనే ప్రభువా. ఒక్కసారిగా మారు మనసు అంటే రైట్ అబౌట్ టర్న్, లెఫ్ట్ అబౌట్, మొత్తం తిరిగిపోవటం. మనం ఏదైతే మన గోల్ అనుకుంటున్నామో దానికి వెనక చూపించి మనం దేవుని వైపుకి నడవటం, అదే మారు మనసు అంటే. ఒక పాపి మారు మనసు పొందితే ఎంత సంతోషం, అది రెండోది. మూడోది ఏంటో తెలుసా? ఒక పాపి విషయమై సంతోషమే కాదు, ఒక పాపి మారు మనసు నిమిత్తమై సంతోషమే కాదు. నోటీస్, దేర్ ఇస్ ఎ జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్. గమనించండి, ఇది పరలోకంలో సంతోషం అంట, దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఈ సంతోషం అంట. కాబట్టి ఇక్కడ ముందేసిన ప్రశ్న ఇప్పుడు కూడా వేస్తుంది ఏంటంటే, ఈ సంతోషం నిరంతరం ఉంటుంది కదా, ఎందుకు పర్టికులర్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పాపి మారు మనసు పొందితేనే పరలోకంలో ఎంత సంతోషం ఏంటి అంటే, పరలోకంలో అసలు దుఃఖం ఉంటుందా అంటే దుఃఖం అసలు ఎప్పుడు ఉండదు. కానీ సంతోషం అది అత్యధికమైనటువంటి సంతోషం అన్నమాట. నేను ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్ చదువుతాను, ఆ తర్వాత తెలుగులో చెప్తాను, వినండి మీరు, ఎందుకంటే అద్భుతమైన మాటలు ఇవి. వాట్ ఐ మే కాల్ ది ఆర్డినరీ ఎవ్రీడే జాయ్ ఆఫ్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్, యట్ దేర్ ఈజ్ సంథింగ్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఈస్ దిస్ రిజాయిసింగ్ ఓవర్ రిపెంటెన్స్, ఇట్ ఈస్ ఎ బ్లిస్ అబౌవ్ బ్లిస్. అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు సాధారణంగా ఒకవేళ సంతోషం ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే పరలోకంలో ఎప్పుడైతే ఒక పాపి రక్షించబడతాడో అప్పుడు జరిగేది ఏంటో తెలుసా అండి? అత్యధికమైనటువంటి సంతోషం అంట. ఇట్ ఈస్ ఎ బ్లిస్ అబౌవ్ బ్లిస్ అన్నాడంటే సంతోషం ఎప్పుడుండే సంతోషం కంటే ఇంకా అధికమైనటువంటి సంతోషం అంట. దే హ్యావ్ ఎ స్పెషల్ ఎక్స్ట్రా డబుల్లీ డిస్టిల్డ్ జాయ్ ఇన్ హెవెన్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, అత్యానంద భరితులు ఉంటుంది. ఇందాక ప్రార్థనలో కూడా సహోదరులు అన్నారు, ఉత్సాహం అన్నారు, అత్యుత్సాహం అన్నారు. మీరు గమనించారు లేదు కదా? అవును, దేవుని యొక్క సన్నిధిలో కూడా ఆనందం ఉంది, అధిక ఆనందం ఉంది. ఆ అధిక ఆనందం కారణం మీ యొక్క పాప క్షమాపణ, మీ మారు మనస్సు, మీ రక్షణ. ఆలోచించేయండి. వెన్ ఎవర్ వన్ సిన్నర్ రిపెంట్స్ దేర్ ఇస్ ఎ గ్రేట్ జాయ్. రూదర్ఫోర్డ్ అనేటువంటి ఆయన గొప్ప థియాలజియన్, ఆయన రూదర్ఫోర్డ్ గారు దీన్ని ఈ విధంగా వివరించారండి. వివరించడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి ఎవరు అక్కడికి వెళ్ళి ఇంకా కిందకి రాలేదు కదా, కానీ ఎలా ఉంటుందో చెప్పాడు అనమాట. ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడండి. ఆయన ప్రయత్నం చేశాడు. గాడ్ ఈజ్ మై విట్నెస్ దట్ మై ఓన్ హెవెన్ వుడ్ బి 7 heavens ఇఫ్ ఐ కుడ్ బట్ సీ యూ సేవ్డ్ అన్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఆనందమే ఉంటుంది, కానీ పాపి రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు 7 ఆనందం ఉంటుంది. బైబిల్లో 7 అంటే సంపూర్ణం, అవునా కదా? ఇంకా ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట. ఆ ఆనందానికి అవధులు లేవు. అంత ఆనందానికి కారణం ఒక పాపి మారు మనసు పొందితే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 7 అన్నప్పుడు మనకి నెగిటివ్గా చూస్తే, మామూలుగా అగ్నిగుండంలో మామూలుగా పడేస్తేనే కాలిపోతాం కదా. 7 అంటే ఎంత పవర్ఫుల్ చేశారు చూడండి. మరి ఇంకా దాన్ని నెగిటివ్గా తీసుకుందాం. ఆనందం ఒక ఆర్డినరీ ఆనందం. ఒకవేళ ఒక పాపి రక్షించబడితే మాత్రం 7 ఆనందం అంట. ఎంత గొప్ప సంగతో చూడండి. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు సంతోషిస్తారు అని, కేవలం దేవుని దూతలు సంతోషిస్తారని చెప్పట్లేదండి. ఇక్కడ ఏమనుందంటే, మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలదని మన ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దూతలే కాదు సంతోషించేది, ద వెరీ గాడ్ హిమ్సెల్ఫ్ రిజాయిసెస్. దేవుడే సంతోషిస్తాడండి. నిజానికి దేవదూతలందరూ ఎవరండి? ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, చెరుపులు, సెరుపులు, తర్వాత ఆ దూతల సమూహం అంతా కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అనమాట. కాబట్టి ఒక రకంగా మనం లోక 15:5 చూసాం ఆల్రెడీ. మళ్ళీ చదువుతాం. లోక 15:5లో అది దొరికినప్పుడు
సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా అది తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ముందు స్నేహితులు పొరుగువారు ఆనందించడానికి గల కారణం ఏంటంటే, గొర్రెల కాపరే వెదికి దాన్ని భుజాల మీద వేసుకుని ఆనందించి సంతోషించి నాతో పాటు మీరు కూడా సంతోషించండి అంటున్నాడు. ముందు దూతలు కాదు సంతోషించేదండి, ముందు ఎవరంటే రక్షించినటువంటి ప్రభువు సంతోషిస్తారు. తర్వాత దూతలు, తర్వాత పరిశుద్ధులు. ఎందుకంటే ఇక్కడ రక్షించింది ఎవరండి? దేవుడు. ఒకవేళ నా ప్రసంగమిని మీరు రక్షణ పొందారంటే, అయ్యో నాకు ఆ మహిమ వద్దు. ఎందుకంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే కీర్తి కలుగును గాక అని దేవుని వాక్యం ఉంది. ఇది నేను ఆయన చేతిలో ఒక పాత్రను మాత్రమే. అందుకనే మీరు నా పేరు ప్రస్తావించినప్పుడల్లా, ప్రభువా నువ్వు కదా చేసింది, నువ్వు కదా ఇది చేసింది ప్రభువా అంటానంట. ఆయన ఎతికి శ్రమపడి భుజాల మీద వేసుకుని వచ్చాడు కదండి, ఆయన ముందు సంతోషిస్తాడండి, తర్వాత మనమందరం కూడా సంతోషిస్తాం, వారందరూ కలిసి సంతోషిస్తారు. అది పండగ వాతావరణం అండి. అక్కడ దేవుడే కేంద్రం అండి. ఆ మహిమ, ఘనత, ప్రభావాలు అన్నీ కూడా ఎవరికి చెందుతాయి చెప్పండి? అది మారు మనసు పొంది ఒక పాపి విషయమై చూడండి, త్రిత్వమైనటువంటి దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకో చూద్దాం. ఇక్కడ ట్రినిటేరియన్ గాడ్ రిజాయిసెస్. ఎందుకంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, తన బిడ్డను పోగొట్టుకున్న తన బిడ్డను ఏం చేశాడంటే ఆయనే కనుగొన్నాడు. తండ్రి అయిన దేవుని గురించి మీకు ఒక మాట చెప్పనా? జగత్ పునాది వేయబడక ముందే ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు, అంతే. ఇంకంతకు మించి ఏంటండి? తర్వాత ఏదైనా వనంలో పాపం జరిగింది, అందరం తప్పిపోయాం, పాపులుగా ఈ లోకంలో పుట్టి పెరుగుతూ ఉన్నాం. కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం జగత్ పునాది ముందే మిమ్మల్ని ఏం చేశాడు? అందుకని ఆయనకు ఆనందం. కుమారుడైనటువంటి క్రీస్తు సంతోషిస్తాడు అక్కడ. ఎందుకంటే తన తండ్రి తనకిచ్చిన గొర్రెలను ఆయన కనుగొన్నాడు కాబట్టి. కనుగొని ఆ గొర్రెల కోసం మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, అంతకంటే ఇంకెవరు ఆనందిస్తారు? ప్రాణం పెట్టినటువంటి దేవుడు అందరికంటే ఎక్కువ ఆనందిస్తాడు. తండ్రి ఆనందించాడు, కుమారుడు ఆనందించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆనందిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ఒక వ్యక్తిని, నేను మాట్లాడుతున్నాను ఒక దేవుని చేతిలో సాధనంగా అంతే, కానీ కనపడకుండా మీలో కార్యం చేస్తున్నవాడు ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసేది ఎవరో చెప్పండి? ఆయన. నాకు తెలుసు, ఇప్పుడు కూడా ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచలేదో ఈ మాటలు వింటున్నప్పుడు, ఎస్ నేను పాపిని, ఇంకా మారు మనసు పొందనటువంటి పాపిని, రక్షణ పొందవలసి ఉంది, ఎప్పుడో చేయాలి ఇది, అసలు నేను నా యొక్క నిర్లక్ష్యం, నా ఆలస్యం నన్ను వెనక్కి లాగుతుంది అని మీతోటి మాట్లాడుతున్నాడే, అది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి మిమ్మల్ని ఏం చేస్తున్నాడండి? నిత్యము తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తావా అని. మనం ఏం చేస్తున్నామో తెలుసా? నా పాపం గురించి ఆయన ఒప్పింప చూపిస్తున్నా కానీ వీఆర్ రెసిస్టింగ్. మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని అడ్డగిస్తున్నాం. రావద్దు అప్పుడే, నాతో అప్పుడే మాట్లాడొద్దు అని మన యొక్క మనసుతోటి ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన్ని ప్రక్కకి నెట్టేస్తున్నాం. ఆయన స్వరం వినుకోకుండా చెవులు మూసేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంటే, త్రిత్వమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించేశాడు. ఈ ముగ్గురు ఎంత ఆనందిస్తున్నారో చూడండి. ఇది మొట్టమొదటిది. నేను మొట్టమొదటి విషయంలో మారు మనస్సు పొందు పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలదని ప్రభు చెప్తున్నాడు అన్నాను కదా. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఒక పాపి విషయమై సంతోషం అన్నాము మొట్టమొదటిగా. రెండోది, ఒక పాపి మారు మనసు విషయమై సంతోషం అన్నాను. మూడోది ఏమన్నానండి? అది పరలోకంలో పాపి మారు మనసు పొందితే సంతోషం అన్నాను. మూడోది ఏమన్నాను తెలుసా? దూతలే కాదు, దేవుడే
త్రిత్వమైనటువంటి దేవుడే సంతోషిస్తాడు. ఈ దూతలతోనూ అలాగనే విమోచించబడినటువంటి పరిశుద్ధులతోనూ సంతోషిస్తాడని చెప్పాను. అది మొట్టమొదటి విషయం. రెండోది ఏంటంటే, కన్సిడర్ ద రీజన్ వై దేర్ ఈస్ జాయ్ ఇన్ హెవెన్. కన్సిడర్ ద రీజన్స్ వై దేర్ ఈస్ ఏ జాయ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఇంత ఆనందం ఉండడానికి గల కారణాలు కొన్ని గమనిద్దాం. ఇప్పుడు పరలోకంలో ఈ సంతోషం ఎందుకు కలుగుతుందో కొన్ని కారణాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా, గాడ్ రిజాయిస్ ఓవర్ ఎవ్రీ సిన్నర్ హూ రిపెంట్స్ బికాజ్ హీ దెన్ సీస్ వన్ ఆఫ్ హిస్ క్రీచర్స్ డెలివర్డ్ ఫ్రమ్ ద హారబుల్ పవర్ ఆఫ్ సిన్. దేవుడు ఎందుకని సంతోషిస్తున్నాడు తెలుసా? పరలోకంలో ఎందుకని ఇంత ఆనందమో తెలుసా? మారు మనసు పొందు పాపి విషయమై సంతోషిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పోలికలో సృష్టించబడినటువంటి వాడు ఈ యొక్క మనిషి. ఆయన సృష్టము అన్నిటిని అయితే దేవుని యొక్క వాక్కుతో సృష్టిస్తే ఆయన దిగిపోయి కిందకి, రండి మన పోలికలో మన స్వరూపం నందు మానవుని సృష్టిందామని ఆయన చేతులతో చేశాడు. ఎంత శ్రద్ధ మనమంటే ఆయనకి. ఆయన ఊపిరిని, జీవాన్ని మన నాసికారంధ్రాల్లోకి ఆయన ఊది మనల్ని జీవింపచేశాడు. మనలో ఉన్నది ఆయన జీవం. ఎంత ఆశీర్వదించబడినటువంటి మనం. అటువంటి మనిషి ఆదాము చేసినటువంటి పాపం వలన అతడు భయంకరమైనటువంటి పాపపు శిక్షలోనికి వెళ్ళిపోయాడు. అపవాది భయంకరమైనటువంటి బంధకంలోకి వెళ్ళిపోయాడు. తన్ను తాను రక్షించుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పాపపు శక్తి కింద అతడు అణచబడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తుల్ని రక్షించినప్పుడు ఆయన సృష్టినే ఆయన మళ్ళీ తిరిగి రక్షించుకుని ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు ఆయనకి సంతోషం కాదా? అపవాది చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపంలో పడివేసిన ఆ రోజు నుంచి ఆయన బాధని పడుతూనే ఉన్నాడంటే, ఎందుకంటే ఆయన తన సృష్టిని కోల్పోయాడు. ఒక రకంగా మనము ప్యారబుల్స్లో చూసాం కదా, ఉపమానంలో అదే పోగొట్టుకున్నాడు. పోయిని గొర్రెపిల్ల తప్పిపోయింది పాపం వలన. మరి అటువంటి తన చేతులతో చేసినటువంటి సృష్టే, ఆ సృష్టమైనటువంటి మనమే ఆయన పోలికలోను ఆయన యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనం మళ్ళీ తిరిగి ఆయన సహవాసంలోకి వస్తే మరి ఆనందం కాదా? ఎంత ఆనందం! అది ఫస్ట్ది. అంతేకాదు, తన సృష్టిలోనే సృష్టి కాదు, మనం ఎందులోకి వస్తున్నాం తెలుసా? క్రీస్తు మనలో నూతన సృష్టి అంటే ఒక రకంగా క్రీస్తు యేసులో మనం ఏమయ్యామంటే నూతన సృష్టి అయ్యాము. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఏమనుందమ్మా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి మీరు రక్షించబడిన తర్వాత నుంచి మామూలు సృష్టి కాదు, మళ్ళీ మీరు ఇంకా డబుల్ బ్లెస్డ్. ఎందుకంటే ఇక్కడి నుంచి క్రీస్తులో మీరు మళ్ళీ పుట్టారు, నూతన సృష్టి మీరు. గాడ్ హ్యాస్ మేడ్ యూ న్యూ క్రియేషన్. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు చూసినా కానీ మీరు తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఒక రకమైనటువంటి సృష్టి, మీరు యేసు ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు మీరు నూతన సృష్టి. క్రీస్తులో మీరు నూతన సృష్టి. క్రీస్తే మిమ్మల్ని నూతన సృష్టిగా చేశాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ లోకం ఒకలాగా మిమ్మల్ని చూస్తుంది, ఇప్పుడు దేవుడు కూడా మరొకలాగా చూస్తాడు మిమ్మల్ని ఇప్పుడు. అంతేగాని మిమ్మల్ని పాపులాగా చూడ్డం. ఇప్పుడు ఇక్కడి నుంచి మిమ్మల్ని నీతిమంతుడిగా, మిమ్మల్ని పరిశుద్ధుడిగా, పవిత్రులుగా ఆయన చూస్తాడు. తండ్రి కూడా అలాగే చూస్తాడు. అది మీ వలన కాదు, యేసు ప్రభు వారు సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి. ఆ త్యాగాన్ని మీరు నమ్మి విశ్వాసం ఉంచారు. నా స్థానంలో నాకు బదులుగా ఆయన అక్కడ చనిపోయాడు. ఇప్పుడు నేను పాపిని కాదు, ఆయన నీతి నా మీదకి వేసాడు. కాబట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని స్పెషల్గా చూస్తాడు. బికాజ్ యు ఆర్ ఎ న్యూ క్రియేచర్ ఇన్ క్రైస్ట్, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. అది మరి పరలోకంలో ఆనందం ఉందంటారా? పరలోకంలో ఆనందానికి ఎంత కారణమయ్యారో మీరు ఒక రకంగా దేవుని దగ్గరికి వచ్చి. తర్వాత మొట్టమొదటి చూసాం ఏంటంటే పరలోకంలో ఆనందం అని చూసాం. ఈ ఆనందానికి కారణం ఏంటో మనం చూసాం.
ఇక మూడవది చూద్దాం. అదేంటంటే ద జాయ్ ఆఫ్ ద ఏంజల్స్ ఓవర్ రిపెంటింగ్ సిన్నర్స్ అని చూస్తున్నాం. ఇది మారు మనసు నిమిత్తమై మారు మనసు పొందు పాపి విషయమై పరలోకంలో లేకపోతే దేవుని ఎదుట దూతలు ఆనందిస్తారు, సంతోషిస్తారు కదండి. ఇప్పుడు నా ప్రశ్న, నేను ముగించేస్తున్నాను కానీ వినండి జాగ్రత్తగా. నా ప్రశ్న ఏంటంటే, దూతలు సంతోషిస్తున్నారు ఏంటండి అసలు? మారు మనసు పొందు పాప విషయమై దేవుని దూతలు సంతోషిస్తున్నారు ఎందుకంటారు అసలు? ఎందుకంటే ఇందాక మనం ఒక వచనాన్ని చదివాం 15:5, మళ్ళీ చదవవసరం లేదు. లోకా 15:5 ఆ యొక్క గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెని భుజం మీద వేసుకున్న తర్వాత వచ్చి ఎవరితో చెప్తున్నాడండి? స్నేహితులతోనూ పొరుగువారితోనూ వారిని పిలిచి నాతో పాటు సంతోషించండి అంటున్నాడు. అంటే ఇది ఒక్క దేవుని యొక్క సంతోషం మాత్రమే కాదు, ఇది దేవదూతలు. ఇప్పుడు స్నేహితులు పొరుగువారు అంటే ఎవరంటే దేవదూతలు ఒకరు, పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ఒకరు, తర్వాత పరిశుద్ధులే దేవుని రక్తం యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులు, వాళ్ళు ఆనందిస్తారు అక్కడ. అది కారణం. చూడండి, దేవుని దూతలు పాపులు కారు. మీరు తెలియాలి, మీకు తెలుసా? దేవుని దూతలకి శరీరాలు లేవు, ఉన్నాయా? దేవుని దూతలు మనుషులే అండి, మనలాగా రక్త మాంసాలు ఉంటాయా? అలా పాపులు కాదు. దేవుని దూతలకు క్రీస్తు విమోచనలో అసలు పాలు పంపులే లేవు. యేసు ప్రభువారు మానవుల కోసం చనిపోయాడు కదా, రక్తం కార్చారు. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ ఒకవేళ పొందుకుంటే ఎవరు ఆనందించాలి? ఏమ్మా, ఎవరు ఆనందించాలి? కాదు, మానవులే ఆనందించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. మీరు ఒకవేళ ఎక్కడైనా ఉన్నారేమో ఇక్కడికి వచ్చేయండి, మళ్ళీ పరలోకంలోకి వచ్చేయండి. ఆ పరలోకంలో ఉన్న దృశ్యాన్ని చూడండి. ఇప్పుడు యేసు ప్రభువారు శరీరుల కొరకు రక్త మాంసాలు కలిగిన మానవుల కోసం సిలువ మీద చనిపోతే ఎవరికి ఆనందం అండి? మనకే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ సీటు మీరే ముగ్గురే రాశారు, వాళ్ళిద్దరూ రాయలేదు. ఎంబీబీఎస్ సీటు మీరు పొందేసుకున్నారు, ఫ్రీ సీట్, మీ ఎవరికి ఆనందం అమ్మండి? మరి వాళ్ళిద్దరూ రాయలేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, దూతలకు శరీరాలు లేవు, వారు అక్కడ పరిశుద్ధ దూతలు, వారు పాపులు కాదు వాళ్ళు, అసలు వాళ్ళ హోలీ ఏంజల్స్. వాళ్ళు ఈ రక్షణ ఏం మానవాళి కోసం చేశాడు, వీళ్ళ కోసం కాదు. కానీ వీళ్ళు ఎందుకని ఆనందిస్తున్నారు? ఇది మనం ఆలోచన చేయాలండి. మనం ఆలోచన చేస్తే దీని తీవ్రత, ఇంటెన్సిటీ మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని చూసినప్పుడు ఆయన దేవదూతల పోలికలో వచ్చాడా, అబ్రహాము సంతానంగా వచ్చాడా? చెప్పాలి. అబ్రహాం సంతానంగా వచ్చాడంటే మనిషిగా వచ్చాడు, దూతలాగా ఆయన రాలేదు. కాబట్టి కొంతమంది ఆయన దేవుని దూత అంటారు, అది చాలా తప్పది. ఆయన మనిషిగా వచ్చాడు, నీ కోసం నా కోసం వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అటువంటప్పుడు మారు మనసు పొందు పాపి విషయమై దేవుని దూతలకు ఎందుకు సంతోషం అంటే, నెంబర్ 1, వారు దేవుని పట్ల పూర్తి సహానుభావం కలిగిన ఉన్నారు. అది వారు, నోటీస్ దిస్ పాయింట్, వారు దేవుని పట్ల పూర్తిగా సహానుభావం కలిగి ఉన్నారు. అంటే ఇంగ్లీష్లో దే ఆర్ సో ఫుల్లీ ఇన్ సింపతి విత్ గాడ్. అంటే సహానుభావం అంటే ఏం లేదు, దేవునికి ఏది ఇష్టమో అది దూతలకు కూడా ఇష్టం, అంతే. మరి దేవుడు ఆనందిస్తే వీళ్ళు ఇలా ఉంటారా? చెప్పండి, మీరే చెప్పండి. రక్షణ విషయంలో, మన మానవాళిని రక్షించే విషయంలో క్రీస్తు మన కోసం చేశాడు, కానీ వాళ్ళ కోసం ఏం చేయలేదు. అయినా కానీ దేవుడు ఆనందిస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకని దూతలకు ఆనందం అంటే, వారు దేవుని పట్ల పూర్తిగా సహానుభావం కలిగి ఉన్నారండి. అది దేవుని దగ్గర ఉన్నారు, దేవుడి సంతోషమే వీళ్ళ సంతోషం. దేవునికి ఏది ఇష్టమో అదే ఇష్టం, అది మొట్టమొదటిది. నెంబర్ 2, దూతలు ఎందుకు ఆనందిస్తున్నారు అంటే, దాంతోపాటు వారు మనుషుల పట్ల కూడా సహానుభావం కలిగి ఉన్నారండి. దే ఆర్ ఆల్సో ఇన్ సింపతి విత్ మెన్. వారు మనుషుల పట్ల కూడా సహానుభావం కలిగి ఉన్నారు. అదేంటండి? వాళ్ళకి శరీరం లేదు కదా, రక్త మాంసాలు లేవు కదా, మనతో ఎలాగా సహానుభావం కలిగి ఉంటారంటే, వీరు మనుషులతో స్నేహం చేసేటువంటి వాళ్ళు. మనకు తెలియదా విషయం? దేవదూతలకి మనుషులకి ఎంతో బంధం ఉందండి.
ఎలాంటి మనుషులో తెలుసా? ఇఫ్ యు ఆర్ ఏ గాడ్స్ చైల్డ్. చెప్పండి, మీరు దేవుని పిల్లలైతే. నిన్న సాక్షులు ఎవరో చెప్పారండి, సుజిత్ అనుకుంటా. ఏమన్నా తెలుసా? ఒకవేళ నేను విశ్వాసం కాకపోతే దేవుడు దూత నాకు తోడుగా ఉండో అని మా అమ్మ చెప్పింది అన్నాడు. అవునా? విశ్వాసులైతే మీకు దూతలకి ఎంత రిలేషన్షిప్ ఉంటుందో తెలుసా? కనిపించినటువంటి సేవ చేస్తారు మనుషులకి. వాళ్ళని అందుకనే దేవుడు ఉంచాడు. నేను త్వరగా చెప్తాను. దేవుని దగ్గర నుంచి మనుషుల యొద్దకు తీసుకొచ్చారు దైవ వర్తమానాలు. అవునా కాదా? మనం చూసాం, దానియేలుకి తీసుకొచ్చారు, కొత్త నిబంధనలో మరియా యోసేపులు తీసుకొచ్చారు. దైవ వర్తమానాలు, శుభవర్తమానాలు. దేవుడి దగ్గర నుంచి ఏ వర్తమానం వచ్చినా అది ఎవరికి తీసుకొచ్చారండి? మనుషులకి తీసుకొచ్చారు దేవదూతలు. అది నెంబర్ 1. మనుషుల పక్షంగా దూతలు యుద్ధం చేశారండి. ఎలీషాక ఎవరికో తెలియకపోతే అక్కడ కళ్ళు తెరిచినప్పుడు దూతల యొక్క రథాలు కనపడతాయి. ఒక రకంగా నెగ్గుతున్నారంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు పోరాడుతున్నారు? దూతలు పోరాడుతున్నారు. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దూత కావలిగా ఉండును. ప్రతి విశ్వాసికి ఇక్కడి నుంచి మీకు దూతలు కావలిగా ఉంటారు. అంతేకాదు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో వారు మనకి పరిచర్య చేసేటువంటి సేవకులలో ప్రతి విశ్వాసికి పరిచర్య చేస్తారు. యేసు ప్రభుకి ఎలా అయితే గెత్సెమనే తోటలో పరిచర్య చేశారో అలాగా మనతో పాటు దూతలుండి పరిచర్య చేస్తారు. అందుకనే మనకి వాళ్ళకి సహానుభావం ఉంది కాబట్టి వారు మన యొక్క రక్షణ చూసి పరలోకంలో అంత ఆనందిస్తున్నారండి. వాళ్ళని దేవుడు వాళ్ళ కోసం సిలువ మీద చనిపోకపోయినా కానీ, అది నెంబర్ 2. చదువుతారా ఆ వచనం? హెబ్రీ పత్రిక 1 చివరి వచనం. వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణకు స్వాస్థ్యం పొందబో వారికి, అంటే రక్షించబడిన వారికి పరిచారం చేయుటకై ఆ పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా అంటే అవును, సేవకులైనటువంటి ఆత్మలే. కాబట్టి ఇంత మినిస్ట్రీ బిలీవర్స్కి చేస్తున్నారు ఎవరు? దూతలు, దేవదూతలు. అందుకనే వారు ఆనందిస్తున్నారు. మొట్టమొదటిగా ఎందుకు ఆనందిస్తున్నారు? దేవుని యొక్క ఇష్టమే వాళ్ళ ఇష్టం, దేవుని యొక్క ఆనందమే వాళ్ళ ఆనందం. అది నెంబర్ 1. దేవుని కోసమే వాళ్ళు ఉన్నారు పని చేయడానికి. నెంబర్ 2, మనుషులతో సహానుభావం కలిగి ఉన్నారు. ఎలాగా? శరీరాన్ని కలిగి ఉన్నందుకు కాదు. ఎలాగ సహానుభావం కలిగి ఉన్నారంటే, దేవదూతలు మనుషులు ఒక రకంగా ఫ్రెండ్స్ అండి. మనకు కనబడకుండానే మనకి పరిచర్య చేసేవాళ్ళు, మనకు కాపాడేవాళ్ళు, మనకి వర్తమానాలు తెచ్చేవారు. అంతేకాదు, మనకు పరిచర్య చేసి మన పట్ల యుద్ధం చేసేవారు. కనిపించిన లోకముందు ఎఫెసీ పత్రిక 6, 10, 11లోను చూడవసరం లేదు. మనం పోరాడేది శరీరాలతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళతోటి. అప్పుడు అటువంటి సమయంలో స్పిరిచువల్ బ్యాటిల్కి స్పిరిచువల్ లైఫ్ కావాలి, స్పిరిచువల్ పీపుల్ కావాలి. అది 2వది. 3వది ఏంటంటే, వారికి మీకంటే నాకంటే బాగా తెలుసండి ఈ రక్షణ అంటే ఏంటో. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట. మనకంటే దేవదూతలకి రక్షణ వాల్యూ ఎంతో బాగా తెలుసు. యవనస్తులు వింటున్నారా? మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం, మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆలస్యం చేస్తున్నాం ఇంత గొప్ప రక్షణ గురించి. వారు ఆ రక్షణని గురించి యేసు ప్రభు చనిపోకపోయినా ఆ యొక్క రక్షణ వాల్యూ వారికి తెలుసు. ఏంటి ఆ రక్షణ వాల్యూ అంటే, ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే ఎంతటి ఉపద్రవం నుంచి రక్షించబడ్డాడో మనకంటే బాగా వారికే తెలుసు. ప్రారంభంలో సృష్టి కంటే ముందు ఏం జరిగిందండి? పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. ఎలాగా? దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. కింగ్ జేమ్స్ బైబిల్ లూసిఫర్ ప్రధాన దూత తిరుగుబాటు చేశాడు గర్వంతో. నాకు ఆ స్థానం కావాలి, నేను సమానంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆడితో పాటు ఏకీభించినటువంటి దూతలు 3% ఒక రకంగాను ఈ దేవదూతలు తిరుగుబాటు చేశారు దేవుని మీద. తిరుగుబాటు చేస్తే ఏం జరిగింది? దాన్ని ప్రొబేషన్ పీరియడ్ అంటారు. వాళ్ళకు ఒక అవకాశం అన్నమాట. ఎవరెవరు పరిశుద్ధమైన దూతలో, ఎవరు తిరుగుబాటు చేసే దూతలో దేవుడు ఒక పరీక్ష కాలం పెట్టినప్పుడు వీళ్ళు తేలిపోయారు. లూసిఫర్తో పాటు దేవుడు ఈ దూతలను కూడా కిందకి తొక్కేశాడు. మనకి ఇచ్చినట్టు అవకాశం దూతలకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు నిరంతరం ఏం చేయబడ్డారో తెలుసా? బంధకాల్లో. కొంతమంది అయితే దేవదూతల శాస్త్రం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. కొంతమంది నిత్య పాతాళంలో ఆ యొక్క హేడిస్ అంటారు, లేకపోతే అబిస్ అంటారు, అందులో సంఖ్యలతో యాతన పడుతూ ఉన్నారు కొంతమంది
దూతలు, దురాత్మలు. కొంతమంది దూతలను ఏమో అలా విడిచాడు, అప్పుడుకి విడిచాడు అనమాట. వాళ్ళే ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం 11 ప్రకారంగా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ ఆకాశంలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ సంచరిస్తూ హాని చేస్తూ ఉన్నారు. దేవుని ప్రణాళికకి ఏదో ఒక భయంకరమైనటువంటి విపత్తు చేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ రక్షణ ఉందంటే దేవదూతలకి, పడిపోయిన దేవదూతలకి ఇంకా రక్షణ లేదు. కాబట్టి ఈ హోలీ ఏంజల్స్గా, పరిశుద్ధ దేవదూతలుగా ఉన్నారు చూసారా, వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అయ్యో ఆ సమయంలో నా తోటి ఆత్మలు దేవదూతలు పతనమైపోయారు, వాళ్ళు ఇంకా ఎప్పటికీ నాశనమే, నరకమే. కానీ ఈ మానవులు ఉన్నారు చూసారా, వీళ్ళలో తప్పిపోయిన వాళ్ళే, వీళ్ళు పాపం చేసిన వాళ్ళే. కానీ దేవుడేంటి వీళ్ళకి మరొక అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇస్తున్నాడు. బాబు అర్థమవుతుందా? వాళ్ళకి లేనటువంటి ఆధిక్యత, అవకాశం ఈరోజు మనం ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం దేవుడు ఇస్తున్నాడు. అందుకనే దేవదూతలు సంతోషిస్తున్నారండి. మాకు లేని ఆధిక్యత అంటే వాళ్ళు ఆల్రెడీ పరిశుద్ధులే, వాళ్ళకి ఇంకా మార్పు ఉండదు. పతనమైపోయిన దేవదూతలకు లేనటువంటి గొప్ప అవకాశం మానవులకి ఇస్తున్నాడు. మరి ఎంత ఆనందం అది! వారికి ఇక విమోచన లేదు, వాళ్ళకి దురాత్మలకి, వారు అంతం నరకమే. కానీ మన అంతం నరకం కాదు, ఇలాగే గతించిపోకూడదు మన జీవితాల్లో. ఏదో ఒక సమయంలో ఈ చిన్న బిడ్డ వాళ్ళు ఏ విధంగా అయితే బాప్తిసం పొందారు, రక్షణ పొంది, అలాంటి అవకాశం మీకు కూడా ఇస్తున్నాడు. అందుకని పరలోకంలో అంత ఆనందం. తర్వాత కాబట్టి మారు మనసు పొందే పాపికి ఏమి దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు అనమాట అండి, వాళ్ళకి బాగా తెలుసు. అందుకని 1 పేతురులో 1 అధ్యాయంలో చూస్తాం, వాళ్ళు తొంగు చూస్తున్నారు. చూస్తారా? ఈ గ్రీక్ భాషలో ఏమని ఉంటుందంటే మెడల వంచి చూస్తున్నారంట పైనుంచి. 1 పేతురు 1 అధ్యాయము 12వ వచనం చివరి భాగం చదవాలి, అంత వద్దు, చివరి భాగం 1 పేతురు 12 చివరి భాగం. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏంటిది? యేసు ప్రభు శిలువ మీద చనిపోవటం, తర్వాత ఒక్కొక్కరిని ఆయన రక్షించుకోవటం, ఇదంతా ఏంటి? నరకంలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళని ఆయన లాగుతున్నాడు, ఏంటిది అని చాలా ఆతృతగా మెడలు వంచి తొంగి చూస్తున్నారంట. మరి రక్షించబడినప్పుడు వాళ్ళకి ఆనందం కాదా, సంతోషం కాదా? ఆలోచన చేయండి. తర్వాత ఈ దేవుని ఎదుట ఉన్న దూతలు ఇంకోటి నమ్ముతున్నారు బాగా. ఏంటంటే ఈరోజు మనం నమ్మంది వీళ్ళు నమ్ముతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి వరకు ఒకవేళ రాత్రి సరిగ్గా నిద్రలేక ఇక్కడ కొంచెం బలహీనతో ఉన్నారేమో, అది ముందు మెసేజ్ అంతా వినకపోయినా ఇది మాత్రం వినండి. ఏమని నమ్ముతున్నారు తెలుసా అమ్మా? దేవదూతలు రక్షణ శాశ్వతమైనది అని నమ్ముతున్నారు. అందరూ చెప్పాలి ఈ మాట. దేవదూతలు ఏమని నమ్ముతున్నారు? రక్షణ శాశ్వతమైనది, నిత్యము ఉండేది, తేడా వస్తే పుట్టుకుని పోయేది కాదు అది. ఎంత ఆశీర్వదించబడిన ప్రజలు మీరు! అందుకని మారు మనసు పొందు పాపిని చూసి వెంటనే ఆనందిస్తున్నారా? లేకపోతే మీరే చెప్పాలి. మారు మనసు పొందేసిన తర్వాత వెళ్తాడో లేదో తెలియదు పరలోకం. ఇలా యాక్షన్ ఎందుకు చేస్తున్నంటే మీకు అర్థం అవ్వాలి. మీకు చాలామందికి తెలియదు. సడన్గా ఇలా నరకంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం రక్షణ శాశ్వతమని నమ్మను కదా. అలా నరకంలోకి వెళ్ళిపోతే మారు మనసు పొంది పాప విషయమే ఎందుకని ఆనందిస్తారు? అప్పుడే వాళ్ళు అలా వెళ్తా అలా పరలోకంలోకి వెళ్ళిపోయాడు, అప్పుడు ఆనందిస్తారు. అసలు ఏమండి, అర్థమవుతుందా? సాల్వేషన్ ఈజ్ ఇటర్నల్, శాశ్వత భద్రత సిద్ధాంతం అంటారు దీన్ని. మారు మనసు పొందినప్పుడే ఆనందించేశారంటే అర్థం ఏంటంటే యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తెలుసా మీకు? అప్పుడప్పుడు పాపపు ఆలోచనలు, పాపంలో పడిపోతామనేటువంటి భయము, ఆందోళన ఉంటుంది. ఒక్కొక్కసారి పాపంలో కూడా పడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుడు మళ్ళీ నిజంగా రక్షించబడినటువంటి బిడ్డల్ని ఏం చేస్తాడంటే ఆయన వెనక్కి తీసుకొస్తాడు. నా బిడ్డల్ని నా హస్తంలోంచి ఎవరు అపహరించలేరు, వాళ్ళకి నేను నిత్య జీవం ఇస్తానన్నాడు. ఎందుకు మీకు ఆ భయం? నేను నిలబడలేనటువంటి భయం మీకెందుకు? దేవదూతలను చూసి అర్థం చేసుకోండి. మారు మనసు పొందు పాపి విషయమై
అప్పుడే ఆనందించారంటే ఎట్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్, రక్షణ పొందినప్పుడే మీరు వాళ్ళు ఆనందించారంటే అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మీరు ఎప్పటికీ మీ రక్షణ అలా ఉంటుంది పరలోకం వెళ్ళేంత వరకు. అది మీ బాధ్యత కాదు, ఒక రకంగా మీ బాధ్యత ఉంది, నేను కాదంటలేదు, దేవుని బాధ్యత. కావాలంటే చదవండి, నా వాక్యం అబద్ధం అనుకోకండి. 1 కొరింథీ 1వ అధ్యాయము మీరు చదవాలి. ఈ మాట 8వ వచనం చదవండి, ఏమనుందో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమేన్. అంతం వరకు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే అంటలేదు, అంతం వరకు ఏమంటున్నాడండి? చదవాలి. అంతం వరకు ఆయన, అది కావలసింది పాయింట్, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు అంతం వరకు, ఆ రోజు వరకు, యెహోవా దినం వరకునండి. అండర్లైన్ చేసుకోండి. భయపడొద్దు మీ సాల్వేషన్ గురించి, మీ రక్షణ గురించి. అది ఉట్టినే అలాగా పుట్టుకుని పోయేది కాదు. అది మీరు ఎంత సంతోషించాలి, దేవదూతలకు తెలుసు, వాళ్ళు నమ్ముతున్నారు రక్షణ శాశ్వతమైనది. ఇక నా వర్తమానం అయిపోయింది, రక్షణ కోల్పోరు అని ఈరోజు మీరు నమ్మాలి. దేవుని చేతిలో భద్రంగా ఉంటారు అని వారు నమ్ముతారండి. అందుకే కదా ఒక పాపి మారు మనసు పొందినప్పుడే సంతోషించారు. రక్షణ శాశ్వతం కాకపోతే, అది మనం పోగొట్టుకోగలిగితే మారు మనసు పొందిన వెంటనే ఎందుకు సంతోషిస్తారు? చివరి వరకు చూసి అప్పుడు డిసైడ్ చేసుకుంటారు సంతోషించాలా లేకపోతే సంతోషించకూడదా అనేటువంటిది. సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ అంటారు దీన్ని, సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు బోధకులు దీన్ని బోధించట్లేదు, మనుషులను భయపెట్టేస్తున్నారు. ఏయ్ నువ్వు రక్షణ పొందుతున్నావా, టక్కమని ఏమవుతావు అంటే నీ రక్షణ పోతుంది. ఈరోజు బోధలన్నీ పులిపిట్ నుంచి ఇదే బోధలు, దుర్బోధలు ఇవన్నీ కూడా. నేను ఒక విషయం చెప్తాను, రక్షణ శాశ్వతమైందంటే నిజమైన విశ్వాసులు పాపం చేయడానికి లైసెన్స్ అనుకుంటున్నారు, అది లేదు. ఇంకా నేను దేవుని కోసం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాకి ఆ మాట ఎంతగానో ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, రక్షణ శాశ్వతమైంది, అది పోగొట్టుకునేది కాదు, ఎప్పటికీ ఉండేది అనేటువంటి ఈ యొక్క లేఖన భాగాలు ఉన్నాయి కదా. ఈ యొక్క సూత్రం మనల్ని ఏం చేయాలంటే, ఈ సిద్ధాంతం మనల్ని ఏం చేయాలంటే, ఓహో రక్షణ సేఫ్టీ, నాకు తిరిగిలేదనమాట అయితేనే చివరి వరకునే అని వెనక్కి వెళ్ళిపోయి పాపం చేయడానికి అనుమతి ఇచ్చేది కాదు, లైసెన్స్ ఇచ్చేది కాదు. ఓహో ఇంత సెక్యూరిటీలో నేను ఉన్నానా అని ఇంకా జాగ్రత్తగా నడవటానికి. మీకు ఒక ఇలిస్ట్రేషన్ చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే, ఒక పైన వంతెన కడుతున్నారంట, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా పైనుండి ఒక వంతెన కడతా ఉంటుంటే పని వాళ్ళు అందరూ కూడా అక్కడికి సామాన్లు లేకపోతే వస్తువులు మెటీరియల్ అంతా తీసుకెళ్ళే క్రమంలో కిందకు చూసినప్పుడు వెంటనే భయపడి పడిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కింద ఏమీ కూడా ప్రొటెక్షన్ లేదు, పడిపోతున్నారు. ఆ ఇంజనీర్ గారికి, చీఫ్ ఇంజనీర్ గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా? మనం చక్కటి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వకూడదు, వీళ్ళకి నెట్ కడదాం. ఒకవేళ పొరపాటున పడిపోయినా ఏమవుతారు, నెట్లో పడతారు, ప్రాణాలు సేఫ్గా ఉంటాయి అని చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ పట్టుకెళ్ళటం ప్రారంభించారంట. పడిపోయినా నెట్ ఉంది అని భద్రంగా నడుస్తున్నారంట, ఎవరు పడిపోలేదంట. సెక్యూరిటీ ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ధైర్యంగా నువ్వు వెళ్ళే గోల్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. ఎందుకు కొంతమంది భయపడిపోయారు ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి కాదు, నేను ఉంటానో లేదో, నేను ఉండలేను ఒక రకంగా. ఓకే, ఎవడో ఇక్కడ ఉంటాడో దమ్మున్నవాడు ఇక్కడికి వచ్చి నేను యేసు ప్రభు అంత పవిత్రంగా నేను జీవించేస్తాను రక్షణ పొందిన వెంటనే అనేవాడిని చూపించండి నాకు. వి ఆల్ హ్యావ్ షార్ట్ కమింగ్స్ బ్రదర్, వి ఆల్ హ్యావ్ వీక్నెసెస్ బ్రదర్. కాకపోతే కబుర్లు చెప్తాం అంతే మనం, ఏమని? స్వనీతి పరుల్లాగా. దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ రక్షణ శాశ్వతమైంది. అలా ఉండి మీరు బ్రతకండి. ఈ లోకంలో దేనికి మీరు భయపడొద్దు, దేవునికి భయపడండి. అవునా? ఇంతకంటే గొప్ప ఆదరించే మెసేజ్ మీకేం కావాలి? మీ పని అయిపోయింది. వెనకాల మీరు ఇంకా భయపడుతున్నారా? దేవుని మీద భారం ఏంటి బ్రదర్? మేమందరం రక్షించబడిన వాళ్ళు పడతా లేస్తా దేవుని యొక్క అమూల్యమైనటువంటి భద్రమైనటువంటి చేతుల్లో ఉన్నాం, ఇంకా ఉన్నాం. మీరు కూడా అలా ఉంటారు. దేనికి మీకు భయం?
దేనికి మీకు భయం? అలా భయపడుతున్నాయి కదా ఈరోజు 60, 70, 80, 90, 100 సంవత్సరాలు వచ్చేసి బాప్తిసం కూడా పొందుకోకుండా, రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యవనస్తులతోనే కాదు నేను మాట్లాడేది ఈరోజు. చివరిగా రక్షణ పొందని వారి గురించి మాట్లాడుతున్నాను. రక్షణ పొందటం ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమైందా? రక్షణ పొందకపోతే మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు అర్థమైందా? రక్షించబడితే ఎంత సంతోషమో గమనించారా? ఇప్పుడు రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాను. ఏంటంటే, మీరు డు యూ రిజాయిస్ ఓవర్ రిపెంటింగ్ సిన్నర్? అంటే మీరు పశ్చాత్తాపడినటువంటి పాపి, మారు మనసు పొందినటువంటి పాపి విషయమై మీరు సంతోషిస్తున్నారా? సంతోషించకపోతే ఏదో లోపం ఉంది. సంతోషించండి. ఒకరు నశించిపోతుంటే నీకు బాధ కలుగుతుందా? వారి పట్ల నీకు భారం ఉందా? ప్రార్థన చేస్తున్నావా? వారు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావు విశ్వాసి? పరలోకంలో దేవుడికి, దేవదూతలకి, అలాగనే పరిశుద్ధులకి కలిగే సంతోషం నీకు కలుగుతుందా? దేవుడు ఎలా ఆతృతంగా కనిపెడుతున్నాడు, మీరు అలా కనిపెట్టగలుగుతున్నారా? ఒకరి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒకరు సువార్త చెప్పగలుగుతున్నారా? ఇటువంటి లేకపోతే యువర్ ఎ డెడ్ క్రిస్టియన్. అది ఆలోచించేయండి. ఈ మాటలు మీరు ఆలోచన చేయండి. ఖచ్చితమైనటువంటి మాటలు వాక్యంలో ఉండే నేను మాట్లాడుతున్నాను. సంతోషం, సంతోషం. నిన్నటి దినాన్న సంతోషం మన సంఘంలోనే కాదు, మనకు తెలిసిన శ్రేయోభిలాషులు సంతోషించారు. పరలోకంలో ఇంకా అధికమైనటువంటి సంతోషం. ఎందుకంటే భయంకరమైనటువంటి నరకంలో కాలిపోతున్నటువంటి ఒక వ్యక్తిని అగ్నిలో నుండి మనం లాగుతున్నామండి. అది ఆ పనిది. అంతేగాని ఏదో మత మార్పుళ్ళు కాదు, ఏమీ కాదు. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా ఇప్పుడే మీరు బాప్తిసం పొందారు, రక్షణ పొందిన తర్వాత బాప్తిసం పొందారు. మీకు ఏమన్నా భయం వేస్తుందా? మీరు దేని విషయమైన ఆందోళనగా ఉన్నారా? ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఈ వర్తమానం మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మీ యొక్క రక్షణ శాశ్వతమైంది. మీరు ఎన్నటికి దేవుని హస్తాల్లో ఉన్నారు. ఆయనే అంతం వరకు మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను దేవుని ఎదుట నిలబెడతాడు ఆయన రాకడలో. ధైర్యంగా ఉండండి. యేసు వైపు చూచుచు మీ ఎదురు ఉంచబడినటువంటి ఆ పందెములో ఓపికతో పరిగెట్టండి. రెండోది, అమ్మ, రక్షించబడినటువంటి మీరు సంతోషిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? సువార్త ప్రకటన చేయాలనే భారం మీకుందా? అది ఇంకా చివరిగా, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మలేదు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. కానీ రక్షణ పొందితే మాత్రం ఎంతో ఆశీర్వాదం, ఎంతో సంతోషం. ఈ దినాన్ని నీ హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ పొంది బాప్తిసం పొందటానికి సిద్ధపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతోను నాతోను మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మారు మనస్సు పొందు పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎంత సంతోషము ఉందో ప్రభువా మేము చూసాం. పరలోకంలో ఎంత సంతోషం ఉందో మేము చూసాం. ఆ సంతోషానికి కారణాలు ఏంటో కూడా మేము చూసాం ప్రభువా. ఎవరికీ లేని, ఈవెన్ దేవదూతలకు లేనటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. అది ఏంటంటే అవకాశం, అవకాశం, అవకాశం. ఈ అవకాశాన్ని మేము సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవటానికి సహాయం చేయండి. చేజారిపోతే రేపు నాది కాదు, ఈరోజే నాది, ఈ క్షణమే నాది. కాబట్టి ప్రభువా, మీరే సహాయం చేసి ఈ వర్తమానం ద్వారా రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారు ఇంకా లోతైనటువంటి విశ్వాసంలో ధైర్యంగా ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.